ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువునందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని అత్యంత కీలకమైన యుద్ధ తంత్రాలు, ఆత్మీయ మర్మాలు నిండిన ఒక చారిత్రక ఘట్టాన్ని ధ్యానించబోతున్నాం. ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనాల వరకు ఉన్న ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. మానవులు చేసే ప్రయత్నాలు ఒక్కొక్కసారి భయంకరమైన యుద్ధాలకు ఎలా దారితీస్తాయో ఈ లేఖన భాగం మనకు చూపిస్తుంది. 5 రాజులు తమ స్వేచ్ఛ కోసం చేసిన తిరుగుబాటు 4 మహాశక్తివంతమైన రాజుల ఆగ్రహానికి కారణమైంది. ఈ యుద్ధం కేవలం రాజ్యాల మధ్య జరిగింది మాత్రమే కాదు, ఇది అబ్రహాము వంటి భక్తుని విశ్వాసానికి మరియు లోతు వంటి లోక సంబంధమైన విశ్వాసకి మధ్య ఉన్న తేడాను తెలియజేస్తుంది. ఈ రోజు ఈ వాక్యంలో మానవుడు తన స్వంత బలంతో బంధకాలను తెంచుకోవాలని చూసినప్పుడు ఎదురయ్యే సవాళ్లు, మనం నివసించే ఈ లోకంలో మనకు తెలియకుండానే పాపపు ఊబిలో ఎలా చిక్కుకుపోతాము, దేవుని కృపను విడిచి లోకపు ఐశ్వర్యాన్ని నమ్ముకుంటే మన ఆస్తి ఎలా దోచుకోబడుతుంది అనేది మనం ఈ వచనాలలో ధ్యానించబోతున్నాము. సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో కూడా దేని గురించైనా పోరాడుతున్నారా? మీరు ఎంచుకున్న మార్గాలే మిమ్మల్ని బంధిస్తున్నాయా? ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుని హస్తాన్ని, ఆయన మన పక్షాన్ని చేసే యుద్ధాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. ఆదికాండము 14వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూసినట్లయితే, 4 రాజులు, ముఖ్యంగా ఏలాము రాజైన కెదర్లాయోమెరు నాయకత్వంలో ఇతర రాజ్యాలను తమ అదుపులోకి తీసుకోవాలని చూశారు. సొదొమ, గొమొర్రా వంటి పట్టణాలు 12 సంవత్సరాలు ఈ కెదర్లాయోమెరుకు లోబడి ఉన్నాయి. ఈ బానిసత్వాన్ని భరించలేక 13వ ఏట వారు తిరుగుబాటు చేశారు. కానీ ఇక్కడ దేవుని మీద ఆధారపడకుండా తమ స్వంత బలంతో విడుదల పొందాలని చూశారు. అయితే దేవుడు మనతో లేకుండా చేసే యుద్ధమైన ప్రయత్నమైన ఎప్పుడూ మరింత భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది. 5 నుండి 7 వచనాలు చూసినట్లయితే, కెదర్లాయోమెరు సైన్యం ఒక తుఫానులా విరుచుకుపడింది. వారు రెఫాయీయులు మరియు జూజీయుల వంటి పరాక్రమవంతులను కూడా జయించారు. శత్రువు ఒక్కొక్కసారి మన జీవితాల్లోకి ఇలాగే ప్రచండ వేగంతో వస్తాడు. అససోన్ తామరు అంటే ఖర్జూర చెట్లు వరుస అని అర్థం. ఇది ఎంతో ప్రశాంతంగా ఉన్న చోటు. అమోరీయులు నివసించిన ఈ ప్రశాంతంగా ఉన్న చోటును కూడా శత్రువులు వచ్చి వారిని జయించారు. మన జీవితాల్లో ప్రశాంతత ఉన్నప్పుడు కూడా మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే అపవాది ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. 8 నుండి 11 వచనాలు చూసినట్లయితే, అప్పుడు ఈ 5 రాజులు అంటే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, సోయరు పట్టణాల రాజులు ఏకమై అప్పటికే అత్యంత శక్తివంతులైన ఆ 4 రాజులతో అంటే కెదర్లాయోమెరు కూటమితో యుద్ధానికి దిగారు. ఈ భయంకరమైన యుద్ధము సిద్దీము లోయలో జరిగింది. ఆ లోయలో ఒక పెద్ద చిక్కు ఉంది. అక్కడ భూమిలో సహజంగా ఏర్పడిన జిగటగా ఉండే తారుగుంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మట్టికీలు అనేది భూమి లోపల నుండి సహజంగా ఊరే ఒక రకమైన ద్రవం. ఇది నల్లగా చాలా జిగటగా ఉంటుంది. గాలి తగలగానే ఇది గట్టిపడుతుంది. ప్రాచీన కాలంలో దీనిని నోవహు ఓడకు నీరు లోపలికి రాకుండా పూసినట్లు మనం ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. అంతేకాదు ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, బాబేలు గోపురం కట్టినప్పుడు ఇటుకలను అతికించడానికి సిమెంట్ లాగా దీనినే వాడారు. ఈ గుంటలు పైన చూడటానికి మామూలు భూమిలాగా కనిపిస్తాయి, కానీ వాటి మీద అడుగులు వేయగానే లోపలికి దిగిపోతాడు. అది జిగటగా ఉండడం వల్ల ఒక్కోసారి అందులో పడితే తనంతట తాను బయటకు రావడం చాలా అసాధ్యం. మనం ఎంత ప్రయత్నిస్తే అంత లోపలికి లాగేసుకుంటుంటాయి. సొదొమ, గొమొర్రా రాజులు యుద్ధంలో ఓడిపోయి భయంతో పారిపోతున్నప్పుడు కంగారులో ఈ గుంటలను గమనించలేదు. ప్రాణాలు కాపాడుకోవాలని వేగంగా పరిగెడుతూ నేరుగా ఆ జిగట గుంటల్లో పడిపోయారు. శత్రువు చేతికి చిక్కకుండా ఉండాలని చూసిన వారు భూమి లోపల ఉన్న ఈ ఊబిలో చిక్కుకుపోయారు. మిగిలిన వారు ప్రాణభయంతో కొండల వైపు పారిపోయారు. ఈ 5 రాజులు తమ సంపదను, తమ కోటలను, తమ సైన్యాన్ని, తమ మిత్రులను నమ్ముకున్నారు.
కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆశ్రయించలేదు. అందుకే శత్రువు దాడి చేసినప్పుడు వారు కనీసం నిలబడలేకపోయారు. సొదొమ గొమొర్రా పట్టణాలు భౌతికంగా ఎంతో మనోహరంగా దేవుని తోట వలె పచ్చగా ఉండేవి. కానీ అక్కడ దేవునికి భయపడే భక్తి లేదు. ఎక్కడైతే దేవుడు ఉండడో అక్కడ ఎంతటి ఐశ్వర్యం ఉన్నా అది వ్యర్థమే. మనం కూడా దేవుణ్ణి కాకుండా మనుషులను, ఆస్తిని నమ్ముకుంటే కష్ట సమయాల్లో అవి మనల్ని కాపాడలేవు. విచిత్రం ఏంటంటే ఆ రాజులు తమకు బాగా తెలిసిన సొంత ప్రాంతంలోని గుంటల్లోనే పడిపోయారు. పాపం కూడా ఈ మట్టి కీలు గుంటల వంటిదే. అది చూడటానికి ఆకర్షణీయంగా లేదా మామూలుగానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ అలవాటులో పడితే అది మనల్ని జిగురులా పట్టుకుంటుంది. మన స్వంత బలంతో ఆ పాపం నుండి బయటపడాలంటే బయటపడలేము. ఆ రాజులు ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారికి ఆ గుంటల గురించి ముందే తెలుసు. అయినా సరే కష్టకాలంలో వారు తమకు తెలిసిన చోటే పొరపాటు చేసి పడిపోయారు. మనం కూడా మన బలహీనతలు ఏంటో తెలిసి కూడా ఒక్కొక్కసారి అవే పాపపు గుంటల్లో పడిపోతూ ఉంటాం. ఆ రాజులు ఓడిపోవడమే కాదు, తమ దగ్గర ఉన్న ఆస్తిని, తినే ఆహారాన్ని కూడా పోగొట్టుకున్నారు. మనం దేవుని రక్షణలో లేకపోతే సాతాను మన ఆత్మీయ ఆశీర్వాదాలను, మన సమాధానాన్ని, సంతోషాన్ని కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. సొదొమ రాజులు తమ పట్టణాల్లో పాపాన్ని పెంచి పోషించారు. పాపం ఎక్కడ దాగి ఉన్నా అది మన ఆత్మీయ బలాన్ని హరించి వేస్తుంది. మనం లోకానికి భక్తులుగా కనిపించవచ్చు, కానీ మన హృదయాలలో లేదా మన ఇళ్లలో రహస్య పాపాలు ఉంటే చిన్న శత్రువు ముందు కూడా మనం ఓడిపోతాము. ఈ విషయం మనం బైబిల్లో యెహోషువ గ్రంథము చూసినట్లయితే యెరికో వంటి అభేద్యమైన కోటను కేవలం స్తుతి ఆరాధనతో జయించిన ఇశ్రాయేలీలు అతి చిన్నదైన హాయి పట్టణం ముందు వణికిపోయారు. ఆకాను అనే వ్యక్తి దేవుడు వద్దన్న శ్రీనారు వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని దొంగిలించి తన గుడారంలో దాచుకున్నాడు. ఇశ్రాయేలీలకు ఆ విషయం తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆకాను ఒక్కడే పాపం చేశాడు, కానీ ఇశ్రాయేలు సైన్యమంతా ఓడిపోయింది. 36 ప్రాణాలు కోల్పోయారు. పాపం వ్యక్తిగతమైన దాని ప్రభావం కుటుంబం మీద, సంఘం మీద, దేశం మీద ఉంటుంది. సొదొమలో ఉన్న పాపం వల్ల అక్కడ నివసిస్తున్న నీతిమంతుడైన లోతు కూడా బందీగా చిక్కుకోవాల్సి వచ్చింది. అందుకే మనం ఎక్కడ ఉంటున్నామో, ఎవరితో సాంగత్యం చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. పాపం ఉన్న చోట శాంతి ఉండదు. అలాగే మనం సంసోనును చూసినట్లయితే సంసోను మహాబలవంతుడు, కానీ ఆయన దేవునితో ఉన్న నిబంధనను విడిచి పాపానికి లోబడినప్పుడు శత్రువులైన ఫిలిస్తీయులు ఆయనను బంధించి ఆయన కళ్ళు ఊడదీసి బందీగా తీసుకుపోయారు. పాపం మన ఆత్మీయ చూపును పోగొట్టి మనల్ని శత్రువులకు అప్పగిస్తుంది. సౌలు రాజు దేవుని మాట వినకుండా తన సొంత తెలివితేటలతో యుద్ధం చేయాలనుకున్నాడు. ఫలితంగా దేవుని ఆత్మ ఆయనను విడిచిపెట్టింది. చివరికి ఆయన యుద్ధ భూమిలో అవమానకరంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే మనం ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే ఆయన మరలా మనకు విజయాన్ని ఇస్తాడు. సొదొమ రాజులు తమ పాపాన్ని విడవలేదు కాబట్టి శాశ్వతంగా నశించారు. కానీ మనం పశ్చాత్తాపపడితే విమోచకుడు మనల్ని రక్షిస్తాడు. ఈ విషయం మనం దినవృత్తాంతంలో 2వ గ్రంథం చూసినట్లయితే యెహోషాపాతు రాజు మీదకి 3 రాజులు యుద్ధానికి వచ్చారు. ఆయన తన సైన్యాన్ని నమ్ముకోలేదు, కానీ దేవుని పాదాల చెంత మోకరిల్లాడు. దేవుడు ఆయన పక్షాన యుద్ధం చేసి శత్రువులను తమలో తామే నశింపజేశారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం చూసినట్లయితే గిద్యోను కేవలం 300 మందితో విస్తారమైన మిద్యానీయుల సైన్యాన్ని జయించాడు. ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే విజయం సంఖ్యాబలం మీద ఆధారపడి ఉండదు, దేవుని కృప మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సహోదరి సహోదరులారా, మనం ధ్యానిస్తున్న ఈ లేఖన భాగం మనకు ఒక అమూల్యమైన సత్యాన్ని బోధిస్తుంది. రాజ్యాల మధ్య యుద్ధాలు, వైషమ్యాలు మనల్ని ఎప్పుడూ కలవరపరుస్తుంటాయి. 4 రాజులు 5 రాజుల మీద దాడి చేసి వారిని ఓడించి వారి ఆస్తిపాస్తులను దోచుకుపోయారు. ఈ సంఘటన ద్వారా దేవుడు మనకు నేర్పిన పాఠం, లోకపు సంపద, అధికారం లేదా మన స్వంత తెలివితేటలు మనకు రక్షణను ఇవ్వలేవు. నేడు మీ జీవితంలో ఏ శత్రువు మిమ్మల్ని వేధిస్తున్నాడు? అనారోగ్యమా లేదా కుటుంబ కలహాల? ఈ యుద్ధాలన్నీ దేవుని దృష్టిలో చిన్నవే,
మీరు దేవుని వైపు తిరిగి ఆయన సహాయాన్ని కోరండి. కీర్తనల గ్రంథము 20 అధ్యాయము 7వ వచనం చెప్పినట్లుగా, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. అయితే మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. మన భద్రత మన సంపాదనలో లేదు. మన భద్రత మన రక్షకుడైన యేసుక్రీస్తునందు మాత్రమే ఉంది. ఈ సత్యాన్ని గ్రహించి విశ్వాసంతో ముందుకు సాగుదాం. శత్రువు మిమ్మల్ని దోచుకున్నా దేవుడు మీకు రెట్టింపు ఆశీర్వాదాలను తిరిగి ఇవ్వగలడు. ప్రార్థన. మహాగణుడవును మహోన్నతుడును నిత్య నివాసియునైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సృష్టినంతటినీ నీ మాట చేత కలుగు చేసిన అద్భుతకరుడవు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీవు లేని చోటు లేదు, నీవు చెయ్యలేని కార్యము లేదు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాప్తివి, సర్వజ్ఞానివి. నీ పరిశుద్ధతను బట్టి, నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఈ లోకంలోని రాజ్యములు రాజులు మారవచ్చు, కానీ నీవు మార్పులేని దేవుడవు. ఆదికాండము 14వ అధ్యాయంలో మేము చదివినట్లుగా, లోకము యుద్ధాలతో కలహాలతో నిండినప్పుడు కూడా నీవు నీ బిడ్డల పట్ల, ముఖ్యంగా అబ్రహాము పట్ల చూపిన నీ కృపను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. ప్రభువా, నీవు కేవలం సృష్టికర్తవు మాత్రమే కాదు, మా విమోచకుడవు. పాపం చేత శాపం చేత మరణావస్థలో ఉన్న మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా మాకు పాప క్షమాపణను, నిత్య జీవాన్ని ప్రసాదించినందుకు నీకు వందనాలు. నీవు నమ్మదగిన దేవుడవు. మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా మా జీవిత ప్రయాణంలో మమ్మల్ని నడిపిస్తున్న నీ అద్భుతమైన నడిపింపును బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీ వెలుగులో మా హృదయాలను మేము పరీక్షించుకుంటున్నాము. మా ఆలోచనల ద్వారా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా నీకు విరోధముగా అనేక సార్లు పాపం చేశాము. మా హృదయాలలో ఉన్న గర్వము, అసూయ, ద్వేషమును, అపవిత్రమైన ఆలోచనలను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా నోటి నుండి వచ్చిన కఠినమైన మాటల ద్వారా ఇతరులను గాయపరిచిన సందర్భాలను బట్టి మమ్మల్ని క్షమించండి. మా అంతరంగమును నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. మాలో ఉన్న ప్రతి మాలిన్యమును తొలగించి మమ్మల్ని హిమము కంటే తెల్లగా మార్చండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపి పాపముపై జయమును పొందే శక్తిని మాకు ప్రసాదించండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి. కృపగల తండ్రి, మా వ్యక్తిగత జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. మా ఆత్మీయ జీవితము దినదినము అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి. మీ వాక్యమును చదివినప్పుడు దానిలోని మర్మాలను గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే ఆసక్తిని, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను మాకు ప్రసాదించండి. మా ప్రతి అడుగులో మీ చిత్తమును బయలుపరచండి. లోకపు ఆశల వైపు మా మనస్సు మళ్ళకుండా నీ పరలోక రాజ్యము వైపు మా దృష్టిని కేంద్రీకరించుకునేలా సహాయం చేయండి. ప్రభువా, ప్రత్యేకంగా విద్యార్థుల పక్షమున ప్రార్థనా విజ్ఞాపన చేస్తున్నాము. వారి చదువులలో, పరీక్షలలో మీరు తోడుగా ఉండండి. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను వారికి ప్రసాదించండి. రాబోయే పరీక్షల పట్ల భయమును తొలగించి ధైర్యంతో పరీక్షలు రాసేలా కృప చూపండి. ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్న వారికి వారి భవిష్యత్తుకు మేలైన మార్గాలను తెరవండి. వారిని దైవిక జ్ఞానంతో నింపి లోకమునకు వెలుగుగా మార్చండి. మా ఆరోగ్య విషయమై ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న వారిని మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి. ప్రమాదాల నుండి, కీడుల నుండి మాకు రక్షణ కల్పించండి. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీ ఆశీర్వాదంను ఉంచండి. మేము తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయాల్లో మీ నడిపింపును దయచేయండి. దేవా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రములు. వారి హృదయాలలో ఉన్న ప్రతి భారమును మీరు ఎరుగుదురు. వారు పంపిన ప్రతి ప్రార్థనా మనవిని మీ పాదాల చెంత ఉంచుతున్నాము. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి మార్గం చూపండి. అప్పుల బాధ నుండి విముక్తి కలిగించండి. సంతానం లేని వారికి గర్భఫలము దయచేయండి. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారి గృహాలలో మీ సమాధానాన్ని కుమ్మరించండి. ఒంటరితనంతో బాధపడుతున్న వారికి తోడుగా ఉండండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేసి మీ నామమును మహిమపరచుకోండి. ప్రేమమయుడమైన తండ్రి, మా కుటుంబాలను మీ రెక్కల చాటున దాచండి. మా బిడ్డల భవిష్యత్తును మీకు అప్పగిస్తున్నాము. వారు లోకపు చెడు మార్గాలలో పడిపోకుండా నీ వాక్యమనే త్రోవలో నడిచేలా వారిని సంరక్షించండి. వారికి మంచి స్నేహితులను, దైవిక మార్గదర్శకత్వాన్ని దయచేయండి.
మా బంధువులలో, స్నేహితులలో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచండి. హాస్పిటల్స్ లో ఉన్న వారికి మీ సహాయంను పంపండి. ప్రతి కుటుంబమును మీ ఆశీర్వాదంతో నింపండి. ప్రభువా, మీ సంఘమును బట్టి మీకు స్తోత్రములు. విశ్వాసుల మధ్య ఎటువంటి అసూయలు, వర్గ విభేదాలు లేకుండా అందరూ ఏక మనస్సుతో నిన్ను ఆరాధించేలా సహాయం చేయండి. సంఘము లోకమునకు వెలుగుగా, ఉప్పుగా ఉండులాగున మీ వాక్యమును నిర్భయంగా ప్రకటించే సేవకుల కోసం ప్రార్థిస్తున్నాము. వారికి కావలసిన ఆత్మబలమును, శారీరక శక్తిని, దైవిక జ్ఞానమును దయచేయండి. వారి కుటుంబాలకు మీ రక్షణ కవచమును ఉంచండి. సువార్త సేవలో ఉన్న ఆటంకాలను తొలగించండి. మిషనరీలను బలపరచండి. సంఘ పరిచర్యలు అభివృద్ధి చెందినట్లు మీ కృపను తోడుగా ఉంచండి. ప్రభువా, మా దేశమును మీ చేతులకు అప్పగిస్తున్నాము. పరిపాలిస్తున్న అధికారుల కోసము, పాలకుల కోసం ప్రార్థిస్తున్నాము. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మరియు ప్రజాప్రతినిధులందరికీ దైవిక జ్ఞానమును ప్రసాదించండి. వారు తీసుకునే ప్రతి నిర్ణయము ప్రజల క్షేమము కోసం, నీతి కోసం ఉండేలా సహాయం చేయండి. ప్రకృతి వైపరీత్యాల నుండి మా దేశమును కాపాడండి. కరువు కాటకాలు లేకుండా సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండేలా సహాయం చేయండి. మత సామరస్యం నెలకొని ప్రజలందరూ సోదర భావంతో మెలిగేలా, అన్యాయము, అక్రమము దేశం నుండి తొలగిపోయేలా సహాయం చేయండి. కరుణగల దేవ, లోకంలో ఆదరణ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. అనాథలను, వితంతువులను ఆదరించండి. వారికి కావలసిన ఆహారాన్ని, వస్త్రాన్ని, ఆశ్రయాన్ని ప్రసాదించండి. పేదరికం కారణంగా చదువుకోలేకపోతున్న బిడ్డలకు మార్గాన్ని చూపండి. సమాజం చేత వెలివేయబడిన వారికి మీ ప్రేమను చూపండి. హింసించబడే క్రైస్తవుల కోసం ప్రార్థిస్తున్నాము. తమ విశ్వాసము నిమిత్తము కష్టాలు అనుభవిస్తున్న వారికి ధైర్యమును, సహవాసమును ప్రసాదించండి. వారిని హింసించే వారి హృదయాలను మార్చండి. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని దయచేయండి. బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు శాంతిని కుమ్మరించండి. ప్రభువా, మేము చేసిన ఈ విన్నపాలన్నిటినీ మీ సన్నిధిలో అంగీకరించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.